సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అతిగా మద్యం సేవించిన వారిని ఇంటి దగ్గర దింపుతామని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఇతరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. బెంగళూరు పోలీసులు ఈ బాధ్యతలు చూసుకుంటారన్నారు. ప్రతి ఒక్కరిని దింపడం వీలు కాదు కాబట్టి మత్తు దిగే వరకు వారిని ఉంచేందుకు 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 లక్ష్య సాధన దిశగా పయనం సాగిస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న సీఎం రేవంత్ కొత్త ఏడాది ప్రతి కుటుంబం ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకల వేళ పోలీసులు పగడ్బందీ చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. వేడుకలపై అధికారులతో సమీక్షించిన సజ్జనార్ యువతకు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరం వేళ వైజాగ్ లో మత్తు పదార్థాలు గుప్పుమన్నాయి. భారీగా గంజాయి, ఎండిఎం పౌడర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తున్న పెడ్లర్లను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేడుకల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తాట తీస్తామని విశాఖ సిపి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్ లో రెండో రోజు న్యూ ఇయర్ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఓన్లీ ఫర్ విమెన్ పేరుతో జరుపుతున్న వేడుకల్లో ఇంటర్ డిగ్రీ విద్యార్థినులు, మహిళలు వేడుకలకు హాజరై ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి వారితో కలిసి కాలు కదిపారు. ప్రతి నెల 1వ తేదీన పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుందని మంత్రి నారాయణ అన్నారు. పెన్షన్దారులు కళ్లల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ ఒక్కరోజు ముందే ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. మత్స్యకారులు, మాజీ సైనికులకు స్వయంగా పెన్షన్ ఇచ్చారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్టుగా ఉత్పత్తికి 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు నివారించేందుకు సబ్స్టేషన్ల నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నామని చెప్పారు. వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. కూటమి సర్కార్ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తోందని మంత్రి డిఎస్బీవీ స్వామి తెలిపారు. వైసీపీ మాదిరిగా తాము ప్రజల్ని మోసం చేయబోమని చెప్పారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలపాడులో పర్యటించిన మంత్రి ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తోందని చెప్పారు. పోలవరం పనులు 87% పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే నిర్వాసితుల కోసం 1894 కోట్లు విడుదల చేశామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించిన మంత్రి నిమ్మల 2026 సీజన్ మొదలయ్యే నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జగన్, కేసీఆర్ పై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి హాట్ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలకు కేసీఆర్, జగన్ పరిష్కారం కానివ్వలేదన్నారు. జగన్ ఓ డిక్టేటర్ అని 5 ఏళ్లలో వైసీపీ ఒక్క పని కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. సినిమా వాళ్ల ద్వారా పవన్ ను రెచ్చగొట్టాలని వైసీపీ చూస్తోందన్నారు. ఇక కేసీఆర్ అధికారం కోల్పోయిన అక్కసుతోనే చంద్రబాబు మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలోని కసింకోటలో 21 మంది అధికారులపై ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఒకే మండలంలో అధికారులపై కూడా జలిపించింది. కుల ధృవీకరణ పత్రాలు, మ్యూటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారులు డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. 2020లో తనిఖీలు చేసిన ఏసీబీ 3 ప్రైవేట్ వ్యక్తులు పనిచేసినట్లు గుర్తించింది. దీంతో 21 మందిపై చర్యలు చేపట్టింది. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ కు మళ్లీ షాక్ తగిలింది. నిందితులకు మరోసారి రిమాండ్ పొడిగించింది కోర్టు. రిమాండ్ ముగియడంతో జోగి రమేష్, రాము సహా మిగిలిన నిందితుల్ని ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగించారు. నిందితుల్ని మళ్లీ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు జోగి రమేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 2వ తేదీన వ్యక్తిగత కారణాలతో సంతకం చేసేందుకు సిట్ కార్యాలయానికి వెళ్లలేనని, ఇందుకు తనను అనుమతించాలని కోరుతూ పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి పిటిషన్ పై కోర్టు విచారణ జరపనుంది. మద్య కుంభకోణంలో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం పెట్టాలని కోర్టు షరతులు విధించింది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. వచ్చే నెల 8 వరకు దర్శనం జరగనుంది. ఈ డిప్ టోకెన్లు ఉన్న భక్తులకే స్వామివారి దర్శనానికి బుధవారం అనుమతి ఇచ్చారు. గురువారం కూడా డిప్ టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. మంగళవారం స్వామివారిని 67,000 మంది భక్తులు దర్శించుకోగా 2.2 కోట్ల ఆదాయం వచ్చింది. అటు తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం కన్నుల పండుగ జరిగింది. వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని స్వామివారికి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చక్రస్నానం చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం తప్పిదాలు చేసిందంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సిద్ధమైంది. ఈ విషయంపై గురువారం పీపీటీ నిర్వహించబోతుంది. ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మంత్రి ఉత్తమ్ చర్చించారు. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల బకాయి బిల్లులు 713 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు 700 కోట్లు చొప్పున విడుదల చేస్తామని గతంలోనే ఉద్యోగులకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఉద్యోగుల గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్ లీవుల బకాయిలకు సంబంధించిన నిధుల్ని రిలీజ్ చేసింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం కాంగ్రెస్ దే అని మంత్రి పొంగులేటి అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 10 ఏళ్లు పాలించిన నేతలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని, కానీ అందరూ కాంగ్రెస్ కే పట్టం కట్టారని తెలిపారు. 75% కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారని చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తరహా ఫలితాలు వస్తాయని మంత్రి పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్ ను పరిశీలించిన కేటీఆర్ 25,000 మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పార్క్ ఏర్పాటు చేశామన్నారు. సంక్రాంతి లోపు వర్కర్ టు ఓనర్ పథకం లబ్ధిదారులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే 10,000 మందితో నిరసన తెలుపుతామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎజెండాతోనే కాంగ్రెస్ పనిచేస్తోందని, అందుకే ఇద్దరు ఒకటే బీజేపీని తిడుతున్నాయని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటాను 299 టీఎంసీలకు అంగీకరించి బీఆర్ఎస్ తప్పు చేసిందన్నారు. దీని నుంచి తప్పించుకునేందుకే బనకచెర్లను తెరపైకి తెస్తోందని ఆరోపించారు. డెహ్రాడూన్ లో ఎంబీఏ విద్యార్థి ఎంజెల్ చక్మా హత్యపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జాతి వివక్ష అనేది మానవత్వానికే గొడ్డలి పెట్టు అన్నారు కేటీఆర్. అది ఏ రూపంలో ఉన్నా సహించకూడదని, ఇది భారత రాజ్యాంగ విలువలకు విఘాతమని చెప్పారు. ఇటువంటి నేరాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హేమావతి ఆకస్మిక తనిఖీలు చేశారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించిన మున్సిపల్ సిబ్బందిపై ఫైర్ అయ్యారు. క్లీన్ గా ఉంచాల్సిన ఆఫీసులో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉందంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మున్సిపల్ వార్డుల్ని పెంచాలని కలెక్టర్ కు ప్రజలు వినతి పత్రం అందజేశారు. ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 12 రోజుల పాటు కస్టడీలో ఐబొమ్మ రవి కీలక విషయాలను తెలిపారు. సినిమాలను 2 రకాలుగా కొనుగోలు చేశాడని గుర్తించారు. క్యామ్ కార్డు ప్రింట్ కు $100, హెచ్డీ ప్రింట్ కు $200 చెల్లించినట్లు రవి తెలిపాడు. రవి ఆఫీస్ అంతకుముందు కూకట్పల్లిలోనే ఉండేదని పోలీసులు గుర్తించారు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవతల్ని దూషించడంపై సినీ నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అన్వేష్ కి పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారు. అన్వేష్ వివాదాస్పద కామెంట్స్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. అతన్ని ఇండియాకు రప్పించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. 20,668 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాసిక్, షోలాపూర్ 6 లేన్ల కారిడార్లను విస్తరించేందుకు అనుమతించింది. దీన్ని కర్నూలు, కడప, చెన్నై వరకు విస్తరించనున్నారు. మరోవైపు ఒడిశాలోనూ జాతీయ రహదారులు నిర్మించనున్నారు. వోడాఫోన్ ఐడియాకు బిగ్ రిలీఫ్ లభించింది. ఏజీఆర్ కు సంబంధించి 87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తాన్ని 2032-41 మధ్య చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. అంటే ఈ సొమ్మును వోడాఫోన్ ఐడియా ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన అవసరం లేదు. మారటోరియం పీరియడ్ కు బకాయిలపైన వోడాఫోన్ ఐడియా వడ్డీ చెల్లించాల్సిన పని లేదు. ప్రముఖ పెయిన్ కిల్లర్ మెడిసిన్ నిమోసులైడ్ తయారీ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నోటి ద్వారా తీసుకునే ఔషధం అధిక డోసులపై నిషేధం విధించింది. ఆరోగ్యపరమైన భద్రతా కారణాల రీత్యా నిమోసులైడ్ 100 mgకి మించి డోస్ ఉండే ఔషధాల తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయోధ్య రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ఠ ద్వాదశి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా అన్నపూర్ణ ఆలయంపై కాషాయ పతాకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించారు. ప్రాణ్ ప్రతిష్ఠ ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్నాథ్ చీఫ్ యజమాన్ గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాజ్నాథ్ వెంట హాజరయ్యారు. రామ్లల్లాను దర్శించి పూజలు చేశారు. ఇస్రో మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ 3వ దశను విజయవంతంగా పరీక్షించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ కేంద్రంలో ఈ ప్రయోగం నిర్వహించింది. SSLV పనితీరును విశ్లేషించడంతో పాటు డేటాను సేకరించినట్లు ఇస్రో ప్రకటించింది. అంతరిక్షంలోకి చిన్న ఉపగ్రహాలను వేగంగా ప్రయోగించడం కోసం దీన్ని రూపొందించారు.
భారత చైనా ప్రకటనపై భారత విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది. యుద్ధాన్ని ఆపినట్లు చేసిన కామెంట్స్ ను ఖండించింది. పాక్ తో కాల్పుల విరమణ విషయంలో ఎవరి జోక్యం లేదని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాల సైనిక డిఎం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని, ఇందులో మూడో పక్షం పాత్ర లేదని తెలిపింది. పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ పై తమ వైఖరిని ఇప్పటికే స్పష్టం చేశామని వెల్లడించింది. చైనా సహా ఉత్తరాదిని పొగమంచు దారుణంగా కమ్మించింది. చాలా ప్రాంతాల్లో విజిబిలిటీ పడిపోయింది. దట్టమైన పొగతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఉత్తరాదిలో చలి తీవ్రత భారీగా పెరిగింది. ప్రజలు చలితో వణుకుతున్నారు. బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. సాయంత్రం ఉదయం వేళల్లో ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఢిల్లీలో పొగమంచు ప్రభావం రవాణా రంగంపై పడింది. ఎయిర్పోర్ట్ లో విజిబిలిటీ జీరోకు పడిపోయింది. విజిబిలిటీ లేని కారణంగా 148 విమానాలు రద్దయ్యాయి. 150కి పైగా ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచాయి. విమానాల రద్దుతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఎయిర్పోర్టులో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ చలి చంపేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొమరం భీం జిల్లా గన్నెదరిలో 6.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా మహాపూజకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజలం సేకరణకు మెస్రం వంశీసులు పాదయాత్ర ప్రారంభించారు. 100 మంది ధవళ వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా కాలినడకన గోదావరికి బయలుదేరారు. కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజ జనవరి 18న జరగనుంది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగికి కుచ్చుటోపి పెట్టారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కున్నారని నమ్మించి పలు దఫాలుగా 1,31,85,000 రూపాయలు కాజేశారు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. స్కూల్ కు వెళ్లమని తల్లి మందలించడంతో బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. పలు చోట్ల వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న 2 గంటల్లోనే చిన్నారిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. హైదరాబాద్ జిల్లా వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వెండి ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ప్రత్యక్షమయ్యాయి. కిరీటం, హస్తాలు, చక్రం, శంఖం, పాదాల తొడుగుతో పాటు మరికొన్ని ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. వైకుంఠ ఏకాదశి వేళ ఆభరణాలతో స్వామివారిని అలంకరిస్తుండగా నకిలీ భాగవతం వెలుగులోకి వచ్చింది. అటు నకిలీ ఆభరణాలపై 10 టీవీ వరుస కథనాలకు ఏపీ దేవాదాయ శాఖ స్పందించింది. ఆభరణాల చోరీపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆలయ పూజారి స్వామివారి ఆభరణాలను ఆళ్లగడ్డలో అమ్మినట్లు స్వయంగా ఒప్పుకున్నారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆలయ మాజీ ఈవోను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వికాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి హాట్ కామెంట్ చేశారు. అస్సాంలోని హిందూ జంటలు ఒక్క సంతానంతో ఆపొద్దని కనీసం 2 కనాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో హిందువుల జననాల రేటు ఆందోళనకర రీతిలో తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనార్టీ డామినేట్ ఏరియాలతో పోల్చి చూస్తే ఇతర ప్రాంతాల్లో జననాల రేటు తక్కువగా ఉందన్నారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షాపై మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. దేశం మొత్తాన్ని మమత బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితా నుంచి చొరబాటుదారుల పేర్లను తొలగించడం మమతకు సమస్యగా మారిందని ఎద్దేవా చేశారు. బీహార్లో హిజాబ్ తొలగించిన మహిళ ఇంకా విధుల్లో చేరలేదని అధికారులు తెలిపారు. నియామక పత్రాలు అందుకున్న వైద్యులు పోస్టింగ్ లో చేరడానికి ఇచ్చిన డెడ్లైన్ ముగిసిందని, సబల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధుల్లో చేరాల్సిన ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. హిజాబ్ వివాదం తర్వాత పర్వీన్ కుటుంబం పట్నా నుంచి కోల్కతాకు మారినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి నుస్రత్ భరూచా వివాదంలో చిక్కుకున్నారు. ఉజ్జయిన్లోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. నుస్రత్ పై ముస్లిం మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షరియా చట్టం ప్రకారం ఆమె పూజలు చేయడం, గంధం పూసుకోవడం పాపమని అన్నారు. గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మెతో ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ స్విగ్గీ, జొమాటో దిగొచ్చాయి. గిగ్ వర్కర్లకు ఇచ్చే ఇన్సెంటివ్స్ లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రతి ఆర్డర్ కు 150 రూపాయల వరకు ఇన్సెంటివ్ ఇవ్వాలని నిర్ణయించాయి. మరోవైపు రద్దీ సమయాల్లో జరిమానాలను మాఫీ చేస్తామని తెలిపాయి. ఢిల్లీలో ప్రముఖ వ్యాపారవేత్త ఇంద్రజిత్ యాదవ్ ఇంట్లో భారీగా నగదు దొరికింది. కట్టెల కొద్ది నగదు, సూట్ కేసు నిండా నగలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో 5,12,00,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 8,80,00,000 విలువైన నగలు సీజ్ చేశారు. 35 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు గుర్తించారు. కశ్మీర్ లోయలో మంచు దుప్పటి పరుచుకుంది. సోన్మార్గ్ లో ఎటు చూసినా మంచే కనిపిస్తోంది. దీంతో కశ్మీర్ వ్యాలీ పరిసరాలన్నీ అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు టూరిస్టుల్ని కనువిందు చేస్తున్నాయి. మంచు ప్రాంతంలో యాత్రికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
బంగారం వెండి ధరలు కాస్త శాంతించాయి. సిల్వర్ రేట్ ఏకంగా 14,000 రూపాయలకు పైగా దిగొచ్చింది. ఇక తులం బంగారం ధర 1,400 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,37,650 రూపాయలు, కిలో వెండి ధర 2,37,350 రూపాయలు పలుకుతున్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. అగ్రస్థానానికి అడుగు దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం 2 స్థానాలు ఎగబాకి 2వ స్థానంలో నిలిచాడు.